యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. కూకట్పల్లి సహస్ర కేసు అనేది అందరికీ ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఆ బాలుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, జువెనైల్ జైల్లో పెట్టడం జరిగింది. అయితే పోలీసులు ఆ బాలుని విచారించాలి, మాకు కస్టడీకి ఇవ్వాలంటూ వాళ్ళు కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు కూడా సరే బాలుని మీరు విచారించండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆ జువెనైల్ జైల్లోనే పోలీసులు అతన్ని విచారించడం కొనసాగిస్తున్నారు. అప్పుడు ఆ పిల్లోడు ఎందుకు ఆ పాపను చంపావు, సహస్రాన్ని ఎందుకు నువ్వు చంపాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది, ఎందుకని ఆ యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది రాసుకున్నావు, ఏ మూవీ చూసి రాసుకున్నావు అని చెప్పేసి అన్నీ ఇలా ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే, నేను బ్యాట్ కోసమే సహస్రాన్ని చంపడం జరిగింది, నాకు బ్యాట్ కావాలి, బ్యాట్ తీసుకొచ్చారా లేదా, నేను గేమ్ ఆడుకోవాలి, మీరు ఎందుకు బ్యాట్ తీసుకురాలేదని చెప్పేసి పోలీసుల పైననే ఎక్కువగా వెనుక రివర్స్ క్వశ్చన్స్ వేయడం అనేది జరుగుతుంది. అంటే ఏదైతే జువెనైల్ జైలు ఉందో ఆ జైల్లోనే అతని మానసిక పరిస్థితి కూడా ఎలా ఉంది అని చెప్పేసి అని సైకియాట్రిస్టులను కూడా తీసుకురావడం జరుగుతుంది. అసలు అతని పరిస్థితి నిజంగానే దారుణంగా ఉందా, అతను ఏమన్నా కొంచెము మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా, లేదంటే మెంటల్గా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా, అతను సైకలాజికల్గా ఎలా ఉన్నాడు అనే దానిపైన కూడా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకనంటే అతని విధానం, మాట తీరు కూడా ఇప్పటి వరకు కూడా కొంతమంది ఏంటంటే అప్పుడు ఏదో ఆవేశంలో చంపేశాము, తర్వాత నెక్స్ట్ కొంచెము ఫీల్ అవుతూ ఉంటారు, అదే నేను ఇలా చేయకపోవాల్సింది ఏంటి అని చెప్పేసి. కానీ ఆ పిల్లోడు మాత్రము ఇప్పటికీ కూడా నేను బ్యాట్ కోసం చంపాను, నేను ఆడుకోవాలని ఆ బ్యాట్ తెచ్చుకోవాలనుకున్నాను, అందుకోసమని చంపేశాను అని చెప్పేసి చాలా రెక్లెస్ సమాధానాలని ఇప్పటికీ కూడా చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆ జువెనైల్ జైల్లోనే అతను ఇంకెక్కడికి పోలీసులు కస్టడీ కంటే స్టేషన్కి తీసుకెళ్లడమో లేకపోతే సపరేట్ ప్లేస్లో పెట్టేసి విచారణ చేయట్లేదు. అదే జైల్లో ఎక్కడైతే ఆ అబ్బాయి ఉంటున్నాడో ఆ అబ్బాయి ప్లేస్లోకే పోలీసులు వెళ్ళి క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా గోల చేస్తున్నాడంట. అంటే నాకు బ్యాట్ ఎందుకు తీసుకురాలేదు, మీరు బ్యాట్ తీసుకొస్తారనుకున్నాను, మీరు ఇంకా నేను గేమ్ ఆడుకోవాలి, నేను ఇప్పుడు క్రికెట్ ఆడాలి, నాకు ఆడుకునే టైం అయ్యింది, మీరు ఎలాగైనా సరే ఆ బ్యాట్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకా అలా కొంచెం గోల చేస్తూ ఉన్నాడంట. అంటే అతను ఎక్కువగా వెబ్ సిరీస్లు చూశాడు కదా, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూశాడు, వెబ్ సిరీస్లు కూడా ఎక్కువగా చూసుకుంటూ రావడం, అంటే క్రైమ్ సిరీస్లు అన్నీ చూడడం కానివ్వండి, ఆ సిబిఐ ఇది చూడడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ అతను దీన్ని ఏమన్నా కావాలని చేస్తున్నాడా, లేదు అంటుకుంటే నిజంగానే ఆయన మెంటల్ కండిషన్ లేదా ఆ బాలుడిది అని చెప్పేసి పోలీసులు మాత్రం దాని మీద తీవ్రంగానే కొంచెం దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే సైకియాట్రిస్టులు వస్తారో వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు, అంటే నిజంగానే అతనికి ప్రాబ్లం ఉందా, లేదు అనుకుంటే కావాలని ఈ కేసులో అలా చేస్తూ ఉన్నాడా. అంటే మూవీస్ అన్ని ఎక్కువ చూశాడు కదా, మూవీస్ చూసేసి ఆయన ఆ ఏజ్లోనే ఒక ప్లాన్ రాసుకున్నాడు, నేను ఇలా చెయ్యాలి, గ్యాస్ లీక్ చేయాలి, తర్వాత నెక్స్ట్ దాన్ని పేల్చాలి, తర్వాత ఈ డోర్ నాక్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా రాసుకొని లాస్ట్లో మిషన్ అనేది డన్ అనేది కూడా రాసుకున్నాడు. అంటే పాయింట్ టు పాయింట్ చాలా నీట్గా రాసుకోవడం అనేది జరిగింది. కాబట్టి అంత ప్లాన్డ్గా అంత ఇదిగా ఉన్న పర్సను తర్వాత ఆ పాపను చంపేసిన తర్వాత 4 రోజుల పాటు కూడా కొంచెం కూడా భయం లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, బయటకు వచ్చి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం కానివ్వండి, ఆ పాప వాళ్ళ బ్రదర్తో డిస్కషన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు. అంటే పోలీసులు ఏమంటున్నారు, ఏమేం క్వశ్చన్స్ వేస్తున్నారు, ఇంత తెలివిగా బిహేవ్ చేసిన అబ్బాయి ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారో ఆ టైంలో ఇప్పుడు క్వశ్చన్ తిరిగి వాళ్ళకే వేయడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయంగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే అతని మెంటల్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి మనం వార్తల్లో చూపించింది అయి ఉండొచ్చు, లేకపోతే ఆ పిల్లోడు పిచ్చోడం మంచోడం అని చెప్పేసి వచ్చిన వార్తలను వినైనా ఉండొచ్చు. ఇలాంటివన్నీ జరిగిన టైంలో ఇదేదో బాగుంది అని చెప్పేసి ఏమన్నా యాక్షన్ చేస్తున్నాడా, నిజంగానే అతని మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యిందా, లేకపోతే ఇలా ఒకేసారి సడన్గా జరగడం వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా అనే దాని ధోరణిలో కూడా పోలీసులు వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్స్ని కూడా తీసుకురావడం, అక్కడ కూడా వాళ్ళకి మానసికంగా అతనికి చికిత్స కూడా అక్కడే జరిపిస్తూ ఉన్నారు. అంటే పోలీసులతో పాటు డాక్టర్స్ కూడా అక్కడే ఉంటున్నారు. వాళ్ళ పరిధిలోనే వాళ్ళ ఎవరైతే ఉంటారో పోలీసులు ప్లస్ తర్వాత మానసిక నిపుణులు వీళ్ళిద్దరి పర్యవేక్షణలోనే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంట్రాగేషన్ అనేది జరుగుతున్న అంటే ఏదైతే కస్టడీలోకి తీసుకొని కొన్ని క్వశ్చన్స్ చేస్తారన్నట్టు, నిజంగా అందుకే చేశాడా, డబ్బుల కోసం చేశాడా, బ్యాట్ కోసమే చేశాడా, లేదంటే ఇంకా దురుద్దేశం ఏమైనా ఉందా, గతంలో ఇంకేమైనా చేశాడా. అంటే వాళ్ళ అమ్మ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే తను ఒక 2-3 నెలల క్రితం ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నాడు, అది ఎలా కొనుక్కున్నావు అంటే నీకు అవసరం లేదు, నేను కొనుక్కున్నాను కదా, నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సరే మీరు ఎలా కొనుక్కున్నాడో కొంచెం మీరే అడిగి తెలుసుకోండి అని చెప్పేసి అంటే గతంలో ఇలాంటి క్రైమ్ సీన్స్ ఏమైనా చేశాడా,
లేదు అది బయటికి రాలేదా, ఏమైనా ఎవరినైనా హామ్ చేయడం కానివ్వండి, లేదంటే ఇలాగే దాచిపెట్టడం కానివ్వండి, దొంగతనాలు చేయడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా అతని బ్యాక్ ఎండ్లో ఉన్నాయా లేదా అనేది ఇవన్నీ వివరాలు తెలుసుకోవడం కోసం అతన్ని జ్యువెనైల్ జైల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ ఆ టైంలో అతను మెంటల్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా అంటే నేను బ్యాట్ కోసం చంపాను సహస్రాని, మీరు ఎందుకు నన్ను వచ్చి ప్రశ్నిస్తున్నారు, నాకు బ్యాట్ తీసుకురమ్మని చెప్పాను, మీరు బ్యాట్ తీసుకురాకుండా ఎందుకు వచ్చారు, నేను ఇప్పుడు ఆడుకునే టైం అయ్యింది, నేను క్రికెట్ ఆడుకోవాలి, నాకు బ్యాట్ కావాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళనే పోలీసులనే దబాయిస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా చూసుకుంటుంటే అతను ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండడం కానివ్వండి, వాళ్ళ అమ్మ అడిగినప్పుడు కూడా నువ్వేమైనా చేసావారా అని చెప్పేసి, అంటే నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావు అని చెప్పేసి అన్న క్వశ్చన్ కూడా చేశాను అని చెప్పేసి ఇన్ని యాంగిల్స్లలో కూడా అబ్బాయి వస్తూ వచ్చాడు. మరి వాళ్ళ ఇంట్లో ఒక కుందేలు కూడా ఉంది, అదే రోజు చనిపోయిందా, లేకపోతే అతను సేవ్ చేసుకోవడం కోసం చంపేశాడా, ఇలాంటి ప్రశ్నలన్నీ తెర మీదకి చాలా రావడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఆ పిల్లోడు నేనే చంపాను అని ఒప్పుకోవడం, వెంటనే పోలీసులకు వాళ్ళ అండర్లోకి తీసేసుకొని రిమాండ్కి పంపించడము, జ్యువెనైల్ జైల్లో పెట్టడము, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అతని దగ్గర నుంచి వివరాలు తెలుసుకుందామంటే మాత్రం పోలీసులకు పెద్ద టాస్క్గానే మారింది. ఎందుకంటే అతను ఒకటే మాట మీద ఉంటున్నాడు, నేను బ్యాట్ కోసమే చంపేశాను, నాకు ఇప్పుడు ఆ బ్యాట్ కావాలి, బ్యాట్ మీరు తీసుకొని రాకుండా ఎందుకు నా దగ్గరికి వచ్చారు, ఇలాంటిది మాత్రమే అడుగుతున్నాను. అదొకటే టాపిక్ మీద ఆ అబ్బాయి ఉండడం జరిగింది. అంటే అతను ఎక్కువగా క్రైమ్ సీన్స్ చూడడం కానివ్వండి, అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడడం కానివ్వండి, ఇలాంటివి చేయడం నేపథ్యంలో అతని ఆలోచన విధానం అలాగే ఉందా, అంత నెగిటివిటీగానే ఉండిపోయిందా, ఆలోచన దాంతోపాటు ఇలా ఉంటే నాకు వీళ్ళు ఏమి ప్రశ్న అడిగినా కూడా నేను చెప్పలేను, ఈ ఒక్క మాట మీదనే ఉంటే బెటరా అని ఇలాంటి యాంగిల్స్ ఏమన్నా ఆలోచిస్తున్నాడా అనే ఆలోచనలో కూడా పోలీసులు ఇప్పుడు సతమతం అవుతున్నారు. ఏదేమైనా సరే కానీ పోలీసులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మానసిక నిపుణులు కూడా అది నిజమా కాదా అన్నది, ఆ అబ్బాయి చెప్పేది ఎంతవరకు కరెక్టు, అతను కావాలని యాక్ట్ చేసేస్తున్నాడా లేదంటే నిజంగానే చెప్తున్నాడా అనే విషయాలను కూడా చూస్తారు. ఎందుకంటే మనకు మెదడులో కొన్ని ఉంటాయి, ఆ కండిషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని ఆ డాక్టర్స్కి మాత్రమే తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనము కొంతమంది డిప్రెషన్లో ఉన్నా కూడా బయటికి రావడం అనేది చేస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లోడు మొత్తం నెగిటివ్తోనే నిండి ఉన్నాడు. మొత్తం ఆయన మైండ్ అంతా కూడా అదే ఉంది. ఆయనకి ఏం కావాలో అది తీసుకోవడంలోనే చాలా ఇదిగా ఉన్నాడు. కాబట్టి ఈ యాంగిళ్లలో కూడా పోలీసులు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. మానసిక నిపుణులను ఎక్కువగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించమని చెప్తున్నారు. ఆయన ఇంకెక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఆ జ్యువెనైల్ జైల్లోనే పోలీసులు వెళ్ళి అక్కడే క్వశ్చన్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా అక్కడికే వచ్చేసి చికిత్స చేయడం అనేది జరుగుతూ వస్తుంది. కొన్ని రోజుల పాటు అతనికి ట్రీట్మెంట్ చేసినా కూడా అతను అదే మైండ్ సెట్లో ఉన్నాడు, అదే బ్యాడ్ దగ్గర ఉన్నాడు, అదే బ్యాడ్ కావాలని అడుగుతూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేది మనకైతే పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనకు అతను ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనే వరకు మనం ఆలోచిస్తాం. కానీ దీనిపైన పూర్తిగా సమగ్రంగా ఇన్ఫర్మేషన్ బయటికి రావాలంటే పోలీసులు క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాడిచ్చే ఆన్సర్స్ని బట్టి, అదేవిధంగా డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ని బట్టి ఆ అబ్బాయి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే అంతా కూడా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఏదేమైనా సరే కానీ కుక్కట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు అనేది చాలా సంచలనం సృష్టించింది. అంటే చిన్న పిల్లలు ఇద్దరు కూడా, ఆ పాపకు వచ్చేసి 10 సంవత్సరాలు, ఇతనికి వచ్చేసి 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు. ఈ ఏజ్లో చంపడం ఏంటి అని చెప్పేసి అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు. ఏదేమైనా సరే కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఆ పిల్లోడిని అయితే జైల్లో పెట్టారు. కానీ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అసలు ఆయన నిజంగానే ఎన్ని క్రైమ్స్ చేశాడు, ఏమన్నా దొంగతనాలు చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవడానికి మాత్రం పోలీసులు ఇప్పుడు ఆ ప్రశ్నలు అనేవి కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఆ బాలుని మాత్రం విచారణ జరుగుతూనే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే లీగల్గా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.